సారీ మేడం, ఉద్యోగాలు ఏమి ఖాళీ లేవు. ఈసారి ఎప్పుడైనా వేకెన్సీ ఉన్నప్పుడు ఆలోచిస్తాను. యూ కెన్ గో. గిరిజా, కరెక్ట్. గిరిజా, ఎన్ని చెప్పారని కదా? వదలమంటుంటే నేను రాను. వదలమంటుంటే వదలండి. నేను రాను. వదలమంటుంటే నేను రాను. నీకే చెప్తాను. మన ఇంటికి వెళ్తారా? ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాట ప్లీజ్. గిరిజ, మొండి తనబడి కాదు ప్లీజ్. మిస్టర్ ఏంటిది? మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఇవి నా భార్య. అబద్ధం. నేను మోహన్, నాకు తెలీదు. మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ రండి. రండి రండి. మీ ఇద్దరు భార్యాభర్తలని పోలీస్ స్టేషన్ లో నేను సాక్ష్యం చెప్పి మిమ్మల్ని విడిపించడమా? ఎంత సిగ్గుసేటు! అసలు ఈ ఊళ్ళో మీ ఇల్లేమిటి, మీ పరువు ప్రతిష్టలు ఏమిటి? మీకేమైనా బుద్ధి ఉందా? అంత పోటాడుకోవాలనుకుంటే ఇంత పెద్ద ఇల్లు ఉండగా ఈ ఇంట్లో పోటాడుకోవచ్చుగా. వీడెక్కడ ఏమిటి? ఏమమ్మా, వాడు ఏదైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే పెద్దవాళ్ళం మేము ఉన్నాం, మాతో చెప్పొచ్చుగా, మేము బుద్ధి చెప్తాం కదా. అయ్యయ్యో, ఒరే చందు, నువ్వు ఇలాగా రాలా, ఇలాగా కూర్చో. ఇక మీదట ఇటువంటి పనులు చెయ్యనని నువ్వు నాకు మాట ఇవ్వాలరా. ఓకే అంకుల్, అసలు తనకేం కావాలో చెప్పమనండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ హోదా అంతస్తు లేని జీవితాన్ని మాత్రం స్వచ్ఛ చెప్పమనండి. ఏం గిరిజా, ఏమంటావమ్మా? చందు, మీ ఇద్దరికి ఒక చక్కటి రాజీ మార్గం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. గతంలో విషయాలన్నీ మర్చిపోయి 3 నెలలు, ఒక్క 3 నెలలు ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసి మెలగండి. ఫస్ట్ కండిషన్ ఏమిటంటే, మీరు ఒక్కరోజు కూడా సరదాకైనా పోట్లాడుకోకూడదు. ఇలాగ 3 నెలలు ఉన్నప్పటికీ కూడా మీకు అభిప్రాయ భేదాలు వదలకపోతే నేనే దగ్గరుండి విడాకులు ఇప్పించే పూచి నాది. ఏమండి డాక్టర్ గారు? వండర్ఫుల్, భేషుగ్గా ఉంది. ఏరా చందు? నాకేం అభ్యంతరం లేదు, ఆమెను అడగండి. ఏమమ్మా, ఏమిటి? మీరు చెప్పినట్టు వినడానికి నేను సిద్ధం. కానీ ఆయన కొన్ని షరతులు ఒప్పుకోవాలి. ఏమిటా షరతులు? ఈ 3 నెలలు ఆయన గుర్రపందాలకు వెళ్ళకూడదు. వెళ్ళడు. కంపెనీ విషయాలు ఆయన స్వయంగా చూసుకోవాలి. చూసుకుంటాడు. వెళ్తే కంపెనీకి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. సరే, ఉంటాడు. తర్వాత స్నేహితులు కలవకూడదు, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడకూడదు, క్లబ్కి వెళ్ళకూడదు, ఊళ్ళకి అసలే వెళ్ళకూడదు. ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా కూర్చో కూర్చో కూర్చో. ఒరే చందు, ఏమిటది? కాస్త శాంతించు. మాకు పగ్గాలేసిన బంధించాలని చూస్తుంది. భర్త అంటే దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కాదని చెప్పండి. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని చెప్పండి. అబ్బాబ్బాబ్బా, ఇద్దరికిద్దరే సేంటర్ పగ్గాయలు. తాతయ్య తర్వాత వాళ్ళ స్నేహితుడిని నేను ఒక్కడిని బ్రతుకున్నానని గౌరవం నా ఎందుంచి నా మాట వినండి. కూర్చోండి, కూర్చోండి. చందు, ఆయన చెప్పేది కూడా మీ మంచికేగా. సార్ చెప్పమనండి. ఒరే చందు, నువ్వు గిరిజ చెప్పిన షరతులకు అన్నిటికీ ఒప్పుకోవాలరా. అయితే నా షరతులు కూడా ఆమెను ఒప్పుకోమనండి. ఏమిటవి? ఈ 3 మాసాలు తను కూడా ఇంట్లోంచి బయటకు కదలకూడదు. కదలదు.
నా కాలక్షేపానికి నాతో తన చేతులు పేకాడాలి. ఆడుతుంది. నాకు ప్యాక్ ఆడడం రాదు. అబ్బా రాకపోతే నేర్పుతాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండు. ఇంకేమిటా? నాకు వంట తనే స్వయంగా చేయాలి. చేస్తుంది. భోజనం వడ్డించడం కూడా తనే చేయాలి. వడ్డిస్తుంది. తానే తినిపించాలా నీకు? అంకల్, ఆ, ఇదంతా ఊరికే కాదు. ఆ. తను చేసిన పనికి ప్రతి నెల నేను జీతం ఇస్తాను, తను తీసుకోవాలి. నేనేం పని మనిషినా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏదో సరసరగా లేవమ్మా. అంకల్, అక్కడ కూడా. అయితే అగ్రిమెంట్ కుదిరినట్టేగా? కుదిరినట్టేనండి. అది అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతకంటే సూపర్ పవర్స్ రష్యా అమెరికాకి రాజీ కుదరచడం తేలికండి. అయ్యయ్యో, అదేమిటమ్మా, మీకు ఒంట్లో బాగలేదని డాక్టర్ గారికి విశ్రాంతి తీసుకోమంటే? పర్వాలేదు సాయన, నా ఊరికనే కూర్చుంటే నీరసం వస్తుంది. పని చేస్తేనే బాగుంటుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, చిన్నబాబు, చిన్నబాబు, ఓకే ఫైన్, థ్యాంక్ యూ. అమ్మాయి గారు వంటింట్లో పడిపోయారు. తొందరగా రండి బాబు. అమ్మాయి గారు పడిపోయారు. హలో చందు, మీ డాక్టర్ అంకుల్ పొద్దున్నే బాత్రూమ్ లో జారి పడ్డారు. చేతికి దెబ్బ తగిలింది. నడుం కూడా నొప్పిగా ఉందట. కదలలేకుండా ఉన్నారు. అమ్మా, హార్లిక్స్ తీసుకోండి. ఏం లేదు, డాక్టర్ అంకుల్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ కాలు జారి కింద పడిపోయారు. గిరిజ, క్లబ్ స్క్రీన్. దీనిలో పెట్టచ్చా? ఇది మొత్తం అటు దీనిలో పెట్టచ్చు, దానిలో పెట్టచ్చు. వండర్ఫుల్. ఆసు రాజా రాణి జాకీ, రాజా రాణి జాకీ, రాణి జాకీ 10, 7, 8, 9 షో. తీసుకునే 10 రూపాయలు. అదేంటి, నా ఆట కూడా మీరే ఆడితే నేను గెలిచినట్టు ఎలా అవుతుంది? ఆడింది నేనైనా గెలిచింది నువ్వేగా. తీసుకోవాల్సిందే. ఆట అంటే ఆటే, మాట అంటే మాటే. మొత్తమే గెలుస్తున్నావు అన్నమాట. అన్ని కలిపి చేస్తా. రమేష్ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది. ఇంట్లో లేరని చెప్పి. అలాగే బాబు. చిన్నబాబు, అకౌంట్ చూస్తాన్నారు? చూస్తాను, అక్కడ పెట్టండి. మన ఫ్యాక్టరీ ఫోర్మెన్ రంగే కుదిరి పెళ్ళాట. ఏదైనా సహాయం చేయమని వచ్చాడు. ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే బాబు. కాయ్. ఆ ఇచ్చే 1000 రూపాయలు ఏదో మీరే స్వయంగా ఇవ్వచ్చుగా. మధ్యలో మేనేజర్ ఇవ్వడం ఎందుకు? ఎవరిస్తే ఇచ్చేది మండబ్బేగా. ఇటువంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు ఇవ్వమన్న 1000 రూపాయల్లో అతనికెంత ముడుతుందో ఇతనెంత మింగుతాడు. పోనీ ఆరా తీసామనుకోండి, ఇతను క్షేమవుతాడు.
యు ఆర్ రైట్. అకౌంట్ సరిగ్గా చూసారా? అన్నిట్లో సంతకాలు పెట్టేశా. సంతకం పెట్టారు, అకౌంట్ చెక్ చేయలేదు. చెక్ చేయరా? నాకు తెలిసేస్తాగా. రాకపోతే నేర్చుకోవాలి. నేను ప్యాకెట్ నేర్చుకోలేదు. రేపటి నుంచి నేను నేర్చుకుంటా కానీ ఇప్పుడు నువ్వు చెక్ చేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అన్నిట్లో సంతకాలు పెట్టేశా. చందు గారాబంతో చెడిపోయాడు గాని అతని మనసు చాలా మంచిదమ్మా. రోసీ రోసీ రోసీ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రోసీ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రోసీ. ప్లీజ్ రోసీ, నన్ను వదిలిపెట్టు రోసీ. రోసీ ప్లీజ్ ప్లీజ్ రోసీ. రోసీ నన్ను వదిలిపెట్టు రోసీ. రోసీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ హెవెన్స్ సేక్ నన్ను వదిలిపెట్టు రోసీ. గిరిజా, నువ్వా? ఐఎమ్ సారీ. నేను నీ గదిలో నిద్రపోయాను. నా గదిలో వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్.